యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం కదా. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మీరు యూట్యూబ్లో ఛానల్ కొత్త క్రియేట్ చేసుకోవాలంటే మీ పాత జీమెయిల్ అకౌంట్తో కానీ కొత్తది ఏమైనా క్రియేట్ చేసి దాంతో కానీ సైన్ ఇన్ అవ్వచ్చు. నా సజెషన్ ఏంటంటే కొత్త జీమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. తర్వాత మీ ఛానల్లో సొంతగా తీసిన వీడియోస్ అప్లోడ్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే మెయింటైన్ అంటే ఏంటంటే వీడియోస్ ప్లే అవుతున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, అది దాన్ని సెట్ చేసుకోవడం. ఒకవేళ మీరు తీసిన వీడియోస్ మీ దగ్గర లేవనుకోండి, యూట్యూబ్లోనే కొన్ని లైసెన్స్ లేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని సీసీ వీడియోస్ అంటారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. స్టాండర్డ్ లైసెన్స్ వీడియో జోలికి అసలు వెళ్ళొద్దు. డౌన్లోడ్ చేస్తే మటుకు మీ ఛానల్ బ్లాక్ అవుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు తీసిన వీడియోస్ మొత్తం కూడా 3000 వీడియోస్ అంటే మీరు మీ ఛానల్లో 100, 200, 1000 ఎన్నో ఛానల్స్ ఉంటాయి కదా, అన్నిటి వ్యూస్ కలిపి 3000 అయిన తర్వాత అప్పటికి మీ ఛానల్ క్రియేట్ చేసి 2 వారాలు అయి ఉండాలి. మీ ఛానల్ 10 వీడియోలు ఉన్నప్పుడు మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి అప్లై చేసుకోవాలి. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటంటే ఇది మనీ మీకు దీని నుంచే వస్తుంది. మనీ గూగుల్ యాడ్సెన్స్ నుంచే వస్తుంది, యూట్యూబ్ నుంచి రాదు. సో తర్వాత దాని లింకప్ ఎలా చేయాలని మీకు చెప్తాను నేను. తర్వాత మీరు ఇవన్నీ మీరు ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా కూడా యూ కెన్ టేక్ బెటర్ అమౌంట్ ఫ్రమ్ ద యూట్యూబ్. లేకుంటే మీరు సీసీ వీడియోస్ గురించి అంటే మీ దగ్గర క్యామ్ లేదు, మీరు వీడియోస్ తీయలేరు, అటువంటిప్పుడు కొన్ని రీయూజ్డ్ వీడియోస్ కొన్ని ఉంటాయి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలంటే మటుకు నామినల్ ఫీజు ఉంటుంది. నామినల్ ఫీజు పే చేస్తే మీకు ఆ లింక్ పంపిస్తాను. ఆ లింక్ చూస్తూ కావాలంటే మీకు నేను ఫోన్ సపోర్టు 7 PM to 9 PM వరకు ఉంటాను, మీకు సపోర్ట్ ఇస్తాను. సో లెటస్ సి మనం ఎలా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. సో ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళండి, వెళ్ళేసి youtube.comకి వెళ్ళండి. తర్వాత సైన్ ఇన్ అనే దానిలో సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ అయితే ఇక్కడ నాది ఒకటి ఆల్రెడీ ఉన్నది, ఇక్కడ దానికి అంతా చేద్దాము. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి యూట్యూబ్ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, దీని సెట్టింగ్ బటన్ క్లిక్ చేయండి. చేసినట్లయితే మీకు ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని వస్తుంది. అంటే మీ పేరు, ఏ పేరుతో మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. రాముల గాయత్రి అని ఉన్నది. ఒకరి అవసరం లేదనుకుంటే ఎడిట్ క్లిక్ చేస్తే మనం ఏ పేరు ఆ పేరు పెట్టుకోవచ్చు. ఇది ఓకే అనుకుంటే ఓకే కొట్టండి. అగైన్ మీకు ఏం ముట్టుకోకండి. అగైన్ గో బ్యాక్ ఫోటో, అగైన్ యూట్యూబ్ సెట్టింగ్స్. ఇక్కడ వీడియో ఎడిషన్ ఫీచర్స్ అని ఉంటుంది, ఈ ఫీచర్స్ని క్లిక్ చేయండి. దీంట్లో మనకన్నీ కూడా గ్రీన్ బటన్లో ఉండాలి. అన్నీ కూడా ఏది కూడా ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎప్పుడు చూసుకోవాలి, గుడ్ స్టాండింగ్ ఉండాలి. కాపీరైట్, కానీ కాపీరైట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది. ఒకసారి వస్తుంది, రెండోసారి మీ ఛానల్లో డిలీట్ అయిపోతుంది. సో దీంట్లో ఎవ్రీ పాయింట్ మనకు వీడియో మేనేజర్ నుంచే మనం వెళ్తాము. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏం లేవు కాబట్టి నో వీడియోస్ ఫౌండ్ అని వస్తుంది. ఒక చిన్న వీడియో నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఎప్పుడు కూడా పబ్లిక్ అనే ఉండాలి, ప్రైవేట్ అని ఉండొద్దు. పబ్లిక్ అంటే మీ వీడియోస్ అందరు చూస్తూ ఉంటారు. ఇక్కడ మా డెస్క్టాప్ మీద చిన్న అబ్దుల్ కలాం, ఏపీజే కలాం అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఏపీజే కలాం అంటే ఇది ఈ పార్ట్, ఇది డిస్క్రిప్షన్ పార్ట్. ఇది దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేసి మనం చేయొచ్చు. డాక్టర్
ఇది నేమ్ అండి. డిస్క్రిప్షన్ మీరు అబ్దుల్ కలాం గురించి ఏదైనా డిస్క్రిప్షన్ రాయొచ్చు ఇక్కడ. తర్వాత ఈ ట్యాగ్స్ అంటే మనం ఏదైనా మనం అంటే ఇది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది, మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఈ ట్యాగ్స్ అంటే మనం వేరే వాళ్ళైనా అబ్దుల్ కలాం గురించి వెతుకుతున్నప్పుడు మన వీడియో పైకి రావాలి, వాళ్ళకి కనిపించాలి. అంటే ట్యాగ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్ పెట్టుకోవాలి. సో ఏపీజే కామా పెట్టాలి. కామా అంటేనే మనకి ఇది వస్తుంది. మనకి 3 థంబ్నెయిల్స్ ఉన్నాయి. ఈ 3 థంబ్నెయిల్స్లో ఏదైనా ఒక థంబ్నెయిల్ మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఉంది. అంటే మీరు ఈ మన వీడియోని ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే సీసీ పెట్టుకోవాలి, లేకుంటే స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ సరిపోతుంది. నేను అంటే నా వీడియో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఆ పర్మిషన్కి సీసీ వీడియోస్ అంటారు, ఇది పెడుతున్నాను. సో పీపుల్ ఇక్కడ మనం కేటగిరీస్ చేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ కేటగిరీస్ నేను పీపుల్ బ్లాగ్స్ పెడుతున్నాను. ఈ 2 సరిపోతాయి, మిగతా అన్ని కూడా ఏమీ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ప్రాసెసింగ్ డన్ అని వచ్చింది. సో పబ్లిష్ అంటే మన వీడియో పబ్లిష్ అవుతుంది, అంటే మన వీడియో దీని URL మీద పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి మన వీడియో ఉందా లేదా మనం చూసుకోవాలంటే మళ్ళీ మనం వ్యూ అడిషనల్ ఫీచర్స్, అగైన్ వీడియో మేనేజర్ వెళ్ళినట్లయితే ఒక వీడియో ఉంది, ఈ వీడియో మనకి చేస్తుంది. మనకి టిక్ మార్క్ రావాలి, ఆ టిక్ మార్క్ కూడా వస్తుంది. దీని గురించి నెక్స్ట్ ఈ రెండింటి పక్కన మనకి ఒక డాలర్ సింబల్ రావాలి. ఆ డాలర్ సింబల్ వస్తేనే మనకి వీడియోస్ మీద అమౌంట్స్ వస్తాయి, వ్యూస్ పడతాయి. డాలర్ సింబల్ లేకుంటే వ్యూస్ పడవు. ఆ డాలర్ సింబల్ కూడా గ్రీన్ రెక్టాంగులర్లో వైట్ డాలర్ సింబల్ రావాలి. ఇప్పుడు ఎలా దాన్ని మనం మానిటైజ్ అంటాము. ఆ మానిటైజ్ ఎలానో చూద్దాం. అగైన్ వి గో బ్యాక్ సెట్టింగ్స్ అండ్ వ్యూ అడిషనల్ ఫీచర్స్. ఇక్కడ మీరు మానిటైజ్ ఉండి దీన్ని మానిటైజ్ని ఫస్ట్ టైం కాబట్టి ఎనేబుల్ చేయాలి. సెకండ్ టైం అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా మనం మానిటైజ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఎనేబుల్ మై అకౌంట్. ఇక్కడ ఈ 3 బాక్సులను టిక్ చేయండి. ఐ యాక్సెప్ట్ మీద కొట్టండి. సో monetize and got it. ఇక్కడ మనకి గ్రీన్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇది మనకి క్వశ్చన్ మార్క్ బదులు మనకి డాలర్ సింబల్ రావాలి. అది ఎలాగంటే డైరెక్ట్గా వస్తుంది, ఒక్కోసారి రాకుంటే ఇలా చేసుకోండి. ఇది టిక్ చేసేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఇట్లా మనకి ఇక్కడ మానిటైజ్ అని చెప్పి ఉంటుంది. ఈ మానిటైజ్ని ఒకసారి తీసేసి సేవ్ చేంజెస్ చేయండి. మళ్ళీ ఒకసారి తీసేసి క్లిక్ చేయండి, సేవ్ చేంజెస్ చేయండి. చేసి బ్యాక్ వెళ్ళి చూడండి. ఎప్పుడైనా సరే మనం వీడియో అడిషనల్ ఫీచర్ నుంచి వీడియో మేనేజర్ వెళ్తాం. చూడండి ఇక్కడ డాలర్ సింబల్ వచ్చింది, అంటే మనకి మన యాడ్ మానిటైజ్ అయింది అని ఎలా తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి ఈ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ URL ఉంటుంది, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి మీ సిస్టంలో ఉన్నటువంటి మీ సిస్టమ్ నుండి వేరే ఏదైనా ఇంకో బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అవ్వట్లేదు. వేరే బ్రౌజర్లో దీన్ని పేస్ట్ చేయండి. URL పేస్ట్ చేసి చూడండి.
ఇది కాకుంటే ఇదే బ్రౌజర్లో చెక్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ మనకి ఏపీ అబ్దుల్ కలాం అని చెప్పి వస్తుంది. ఇక్కడ మీ వీడియో ప్లే అయినప్పుడు ఇక్కడ ఎల్లో బటన్ చూడండి. ఈ ఎల్లో బటన్ వచ్చిందంటే మీకు మీ ఛానల్ మంటేజ్ అయినట్టే. చూడండి ఇక్కడ ఈ ఎల్లో బటన్ దగ్గర రాగానే ఒక యాడ్ వస్తుంది మీకు. చూడండి ఇక్కడ ఒక యాడ్ వచ్చిందనమాట. ఇలా మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీ ఛానల్ వేరే వాళ్ళు ఎవరు చూస్తున్నా కూడా ఇలా మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇలా అప్లోడ్ చేసుకొని ఇలా మానిటైజ్ చేసుకోవాలి. ఓకే.